హలో ఆల్, వెల్కమ్ టు గాయు టాక్స్. నుమాయిష్ ఎగ్జిబిషన్ అందరికీ తెలిసే ఉంటుంది. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ నుమాయిష్ ఎగ్జిబిషన్. నుమాయిష్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయినప్పుడు అయితే నేనేం పోవాలని అనుకోలేదు. మా కొలీగ్స్ కూడా పోదామంటే ఓకే అన్నా, కానీ పోలేకపోయినాం. ముందు రోజు నైట్ నాని పండుకున్నాక నిద్రలో లేపి నేను ఏం కొనుక్కున్నా కూడా నువ్వు నో అనొద్దు అని చెప్పి ఓకే అని రికార్డ్ చేసి అది నానికి పంపించిన. అదే నాని ఇక్కడ చెప్తున్నాడు చీట్ చేసి నాతో ఓకే అనిపించుకున్నావు అని. ఇప్పుడు ఆటోలో నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వెళ్తున్నాం. ఎల్బీ నగర్ తో గాంధీ భవన్ చూసినామంటే ఆఫీస్ నుంచి డైరెక్ట్ వచ్చినాం కదా. అయితే హరీష్ ఇంకా లక్ష్మి కూడా వస్తున్నారు. మేము అందరం మెట్రోలో పోతున్నాం ఇప్పుడు. ఓకే, మనం డైరెక్ట్ వాయిస్ ఇస్తే తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వక్కర్లే, అట్లా ట్రై చేద్దాం ఈరోజు. ఓకేనా గైస్? మా ఫస్ట్ బ్లాగ్ లైవ్ అట్లా ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ మా దగ్గర మైక్ లేకుండే కదా, సో బాగా నాయిస్ వస్తుంది. అందుకే కొన్ని ఒరిజినల్ ఆడియో అండ్ కొన్ని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంత రష్ లో కూడా వెళ్తుంది వ్యాలంటైన్స్ డే అని. హరీష్ ఐడి అసలు హరీష్ అయితే ఫుల్ ఇంట్రోవర్ట్ అనమాట. వీడియో అనగానే ఇట్లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా హరీష్ డైరెక్ట్ వాళ్ళ సైడ్ దగ్గర నుంచి మెట్రోకి వచ్చేసిండు, మా కోసం వెయిట్ చేస్తున్నాడు. సో చైతన్యకి అప్పుడు హెల్త్ బాగాలేదు, సో ఇక్కడ మెడికల్ షాప్ ఏమైనా ఉంటే టాబ్లెట్స్ తీసుకుందామని చూసినాం. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ లో అయితే మెడికల్ షాప్ ఏం లేకుండే. అయితే ఇక్కడ ఈ ఆంటీ టికెట్ స్కానింగ్ దగ్గర ఇబ్బంది పడుతుంది, సో నేను గైడ్ చేసిన. ఇంకా మేమైతే ఫోన్ లోనే తీసుకున్నాం టికెట్స్ 4 members కి. 3 and 4 లక్ష్మి అయితే డైరెక్ట్ వాళ్ళ కాలేజ్ నుంచి వచ్చేసింది. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ లో వెయిట్ చేస్తుంది. స్టేషన్ ట్రైన్ మొత్తం ఖాళీగా ఉండే. ఇంకా నేనేమనుకున్నా అంటే వ్యాలంటైన్స్ డే కదా, మొత్తం ఖాళీగా ఉంటుంది అనుకున్నా. ఇదే మేము ఎక్కేది, కానీ ఇక్కడ ఎవరు లేరు. సో మాకైతే ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా వ్లాగింగ్ చేయడం, కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకా నాని, చైతన్య, హరీష్ అయితే ముగ్గురు ఇంట్రోవర్ట్సే. ఇంకా వాళ్ళైతే చాలా షై ఫీల్ అయిపోతున్నారు మెట్రోలో కూడా వీడియో తీస్తుంటే. సో మెట్రో ఎక్కినాం. మెట్రో అయితే కొంచెం ఖాళీగా ఉంది. నేనేమనుకున్నా అంటే ఈరోజు వ్యాలంటైన్స్ డే రోజు పోతున్నాం మేము, అందరు బయటకు వెళ్తారు కదా, అందుకని మేము వచ్చినాం. ఎల్బీ నగర్లో ఎక్కడం ఫస్ట్ టైం. నేను ఎల్బీ నగర్లో ఇంతకుముందు ఎక్కిన. నాని ఫస్ట్ టైం అంట. చైతన్య నువ్వు ఫస్ట్ టైమా ఎల్బీ నగర్లో ఎక్కడం? చైతన్య కూడా ఫస్ట్ టైం. హరీష్ దాక్కుంటూ నేను అడగలేను అని అడుగుతాని. అక్కడ మా కాలేజ్ కనిపిస్తుంది చూడండి. సో దిల్సుఖ్ నగర్లో మా కాలేజ్ అనమాట. కనిపిస్తుందని ట్రై చేసిన కానీ చీకట్లో కనిపించలే. నాని సే హాయ్. Welcome to Hyderabad Metro Rail. Wishing you a safe and comfortable journey. We encourage the use of Metro Smart Card or digital QR to save or hassle-free journey. Thank you. చూసారా, అట్లనే చేస్తాడు ఎప్పుడు. ఇంకా మేమైతే గాంధీ భవన్ స్టాప్కి వచ్చేసినాం. ఇక్కడ పాపం లక్ష్మి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది, చాలా తొందరగా వచ్చేసింది. సోమేష్, హరీష్, చైతన్య. ఇక్కడ బెలూన్స్ కనిపిస్తున్నాయి కదా, అది మొత్తం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అనమాట. ఫుల్ లైటింగ్ కూడా కనిపిస్తుంది కదా. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది, నేను ఫస్ట్ టైం పోతున్నా. ఈ మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది యాక్చువల్ సినారియో ఏంటి అని. చాలా ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది రోడ్ మొత్తం. గాంధీ భవన్ అయితే స్టాప్, గాంధీ భవన్ స్టాప్ లో అయితే దిగినాం. ఇక్కడ నుంచి దగ్గర అంట. సో కింద లక్ష్మి వెయిట్ చేస్తుంది, పోదాం. లక్ష్మి డైరెక్ట్ కాలేజ్ నుంచి వచ్చిందని చెప్పినాం కదా. అయితే తనకు ఆ రోజు ఎన్సీసీ ఉండే. అది ఏమనుకుందంటే ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రావచ్చు అనుకుంది, కానీ ఆ రోజు ఎన్సీసీ అయ్యే వరకు ఈవినింగ్ అయింది. ఇంక అందుకే డైరెక్ట్ వచ్చేసింది అనమాట.
ఎలా ఉంది ఈరోజు? అయితే చైతన్య అంటున్నాడు లక్ష్మిని చూసి పోలీస్ అనుకున్న భయపడ్డా అని. ఇంకా పోతూ ఉంటే ఫుట్పాత్ పక్కకి పానీపూరి బండి కనిపించింది, తినాలని ఆగినాం. అయితే చైతన్యకి హెల్త్ బాగాలేదు కదా, చాయ్ తాగాలనిపించిందంట, చాయ్ తాగిండు. అందుకే లక్ష్మి ఏం చేసిందంటే కాలేజ్కి వెళ్ళింది కదా ఎన్సీసీ ఉందని, ఎన్సీసీలో మొబైల్ అలో ఉండదు. అయితే నాకు ఏం చెప్పింది, ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వస్తా అన్నది. ఆఫ్టర్నూన్ కాల్ చేస్తే కలవట్లేదు. సో నేను అత్తకి కాల్ చేసిన, ఇంకా రాలేదని. అయితే అత్త కూడా నాకు చెప్తుంది లక్ష్మి ఇక్కడికి కూడా రాలే, ఫోన్ కూడా కలుస్తలేదు, ఆఫ్టర్నూన్ వస్తాను, బాక్స్ కూడా తీసుకుపోలే అన్నది. ఇంకా నాకు కొంచెం భయం అయింది. సరే 5 o'clock వరకు చూద్దాం, అప్పుడప్పుడు లేట్ అవుతుంది కదా అని 5 వరకు చూసినాం. 5:30కి కూడా కాల్ కలవలే. ఇంకా నేను వెంటనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి మెసేజ్ చేస్తే అభిలాష్ అనే అబ్బాయి రిప్లై ఇచ్చిండు. కానీ ఆ అబ్బాయి ఆ కాలేజ్ కాదంట, కానీ ఆ కాలేజ్లో ఉన్న అబ్బాయితో అయితే కనుక్కుంటా అని చెప్పిండు. అభిలాష్కి మెసేజ్ చేసిన 10 minutesకి లక్ష్మి నాకు కాల్ చేసింది. అయితే అభిలాష్ మళ్ళీ నాకు మెసేజ్ చేసిండు లక్ష్మి ఫోన్ బిజీ వస్తుందని. అయితే చెప్పిన నాకే కాల్ చేసింది, థ్యాంక్ యూ అభిలాష్ అని. వాళ్ళ ఫ్రెండ్స్కి మెసేజ్ చేసే ముందు మేము కాలేజ్ నెంబర్కి కూడా చేసినాం, కానీ కలవలేదు. ఇంకా ఇన్స్టాగ్రామ్ని అయితే నేను అట్లా యూజ్ చేసుకున్నా. ఇంకా మాటల్లోనే మనమైతే ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చేసినాం. చూసారా ఎంత రష్ ఉందో. యాక్చువల్గా మేము పోయింది అయితే ఫ్రైడే. ఆల్రెడీ నాని చెప్పిండు ఫ్రైడే చాలా రష్ ఉంటుందని. నాని చెప్పినట్టు చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. మేము పోయింది కూడా లాస్ట్ 2 days ఉంది అనగా పోయినాం. మేము ఫ్రైడే పోయినాం, సండేకి లాస్ట్ అని అన్నారు. కానీ ఆ రోజే తెలిసింది ఏంటంటే ఇంకో 2 days ఎక్స్టెండ్ అయింది, అంటే ట్యూస్డే వరకు అయింది. అయినా కూడా ఫ్రైడే ఇంకా వీకెండ్ కాబట్టి చాలా మందే వచ్చిర్రు. ఇంకా మేము ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వలేదు, చాలా వెనక్కున్నాం. అయినా కూడా ఇట్లా రోడ్ పక్కకి మొత్తం షాపులు ఉన్నాయి బయట కూడా, అక్కడ కూడా చాలా క్రౌడ్ ఉన్నారు. సో ఇదైతే ఎంట్రీ అనమాట. కానీ ఇక్కడ 2 counters ఉన్నాయి, టికెట్ కౌంటర్స్. యాక్చువల్గా మేము టికెట్ ఉంటుంది అనుకోలేదు. ఇక్కడ 2 counters అయితే ఉన్నాయి, క్యాష్ ఇంకా ఆన్లైన్వి. ఆన్లైన్ చేస్తున్నా. ఇక్కడ క్యాష్ ఇంకా ఆన్లైన్ కౌంటర్స్ ఉన్నాయి. మా దగ్గర క్యాష్ లేదు కాబట్టి ఆన్లైన్ టికెట్ తీసుకోవడానికి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. టికెట్ అయితే ఈచ్ పర్సన్కి 50 rupees. అండ్ అక్కడ నెట్ కూడా వస్తలేదు, అది కొంచెం డిలే అయింది. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే మాకు ఇవి కనిపించినాయి. నేనైతే ఊర్లలో చూసిన, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇట్లనే అల్లుతారు. వెదురు కట్టెలు అంటారు కదా, వాటితోనే చేస్తారు అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు, మర్చిపోయినా. విసన కర్రలు, చేపలు, బుట్టలు, ఇంక ఇట్లా దండలు అన్నీ చేస్తున్నారు, భలే ఉన్నాయి. చెప్పన్నా సో మా టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి. లెట్స్ గో ఇన్సైడ్. ముందుకెళ్ళండి మీరు. సో ఫైనల్గా మేమైతే టికెట్ తీసుకొని చెకింగ్ ఏరియాకి ఎంటర్ అయిపోయినాం. సో చెకింగ్ అయిన తర్వాత ఎగ్జిబిషన్లోకి ఎంట్రీ ఉంటుంది అనమాట. లక్ష్మిని ఎన్సీసీ డ్రెస్ ఉంది కదా అడిగి రాపి ఏమని ఇప్పటివరకు ఎన్సీసీ బ్లాక్ డే కదా అని చెప్పి. ఇంత పెద్ద ట్రైన్ ఎక్కడరా? మాకైతే ఎగ్జిబిషన్లో ఈ ట్రైన్ కనిపించింది, అండ్ ఇది ఫస్ట్ టైం పెట్టిరంట. ఈ ట్రైన్ ఎక్కితే నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఏ ప్లేస్ మిస్ కాకుండా చూడొచ్చు. కానీ షాపింగ్ అయితే చేయలేము. షాపింగ్ చేసి అట్లా సైట్ సీయింగ్ లాగా అయితే ఎక్కొచ్చు. ఫ్రీ అయితే కాదు, ప్రైజ్ ఉంది దానికి. అదే అట్లా కోకోనట్ వాటర్ జ్యూసెస్ లో వస్తుంది చూడు, కోకోనట్ జ్యూస్ కూడా ఉంది, లేత కంపెనీ వాటర్ అనేది. సో మాకైతే ఈ కోకో ముంజు అనే స్టాల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మనం తాటి ముంజులు తింటాం కదా, అట్లానే ఈ కోకో ముంజులు కూడా వీళ్ళు అమ్మిర్రు. టేస్ట్ అయితే చాలా బాగుండే. సో మాకైతే ప్రైజెస్ కొంచెం ఎక్కువనే అనిపించినాయి, కానీ ఆర్గానిక్ అంతే ఉంటాయి కదా. నాకు ఈ కోకో చిప్స్ అయితే ట్రై చేయమని ఇచ్చిండ్రు, టేస్ట్ బాగుండే. నెక్స్ట్ మేము కోకో ముంజు కూడా తీసుకున్నాం. ఆ రోజు చైతన్యకి, హరీష్కి ఇంకా లక్ష్మికి ముగ్గురికి దగ్గుండే, ఆయన కూడా తిన్నారు, అది స్వీట్ కదా. చైతన్య ఏమంటున్నాడు అంటే మాస్క్ పెట్టుకుంటలే, దగ్గైనా ఏం కాదు అంటున్నాడు. అండ్ ఇక్కడ లక్ష్మి తింటుంటే హరీష్ చెప్తున్నాడు మీ మమ్మీకి చెప్తా ఆగు, నీకు దగ్గు కదా తింటున్నావని. బట్ అందులో షుగర్ ఏం యాడ్ చేయలే కాబట్టి ఇంకా నేను కూడా తినొద్దని ఏం చెప్పలే వీళ్ళకి. ట్రై చేయి.
బాడీ బాగుంది, టేస్ట్ బాగుంది. అచ్చా హే నానికి నాకు ఇవ్వరి. బాగుంది కదా లక్ష్మి, సూపర్. లోపల చిన్న ఉంది కోకోనట్. హరి నీకు ఎట్లా అనిపించింది? నాని నీకు ఎట్లా అనిపించింది? దీపుగా ఉందంట, యావరేజ్. చైతన్య నీకు? చల్లగా ఉంది. నాకైతే బాగా నచ్చింది, లక్ష్మికి కూడా బాగా నచ్చింది. మేమైతే ఇప్పుడు చెప్పు ఏం టేస్ట్ చేసావు? ఇప్పుడు అది కోకోనట్ జెల్ అంటే కాచిపుంజిరా ఉంటుంది, అది ట్రై చేసినాం. బాగుండే టేస్ట్. ఓకే టేస్ట్ బాగుండే అంతే. చైతన్య అయితే మార్చేస్తున్నాడు. విల్ గో టు ది నెక్స్ట్ షాప్. నేను వచ్చింది మెయిన్ క్లాతింగ్ కోసము, ఇంకా క్లాతింగ్ మాకు కనిపించలే. ఇక్కడ ఆర్గానిక్ హనీది అయితే ఒక స్టాల్ ఉంది. అండ్ వాళ్ళు ఎట్లా చేస్తారు ఫార్మింగ్ అనేది శాంపిల్లో ఒక బాక్స్ కూడా తీసుకొచ్చి పెట్టిర్రు. ఇదిగోని చూడండి, మేము అనంతగిరి హిల్స్ నుంచి రిటర్న్ వచ్చినప్పుడు హనీబీ ఫార్మింగ్ చూసినాం, ఆ వీడియో పెడతాం. ప్రగతి నగర్లో ఉంది షాపు, ప్రగతి నగర్లో అవైలబుల్ ఉంది. జీడిమెట్లు అంటే డోర్ డెలివరీ ఉంది. మా దగ్గర 6, 8, 10 రకాల వెరైటీ. అండ్ నెక్స్ట్ అయితే మాకు ఈ వుడెన్ హ్యాండ్ క్రాఫ్ట్స్ది కనిపించింది. పెద్ద స్టాల్ పెట్టిరు వీళ్ళైతే. ఇట్లాంటివి నేను మీషోలో కూడా చూసిన. మీషోలో కాస్ట్ చాలా తక్కువ ఉండే, కానీ ఇక్కడైతే చాలా ఎక్కువ చెప్పిండ్రు. 1500 అంట 3 పీస్ సెట్. ఇది చూడప్ప చిన్న ఇయ్యాలా అర్థం కావాలన్నారుగా. కానీ ఫోనే గ్రాంబెల్ ఇట్రా ఫోన్ ఇట్లా చెవులో పెట్టుకో. అంకుల్ జరుగు. నాకు ఇట్లాంటి యాంటిక్ పీసెస్ అంటే చాలా ఇష్టం. వీటిని చూస్తే నేను ఓవర్ ఎగ్జైట్ అయిపోతా. అవెంజర్ కాదు అది, అది అప్పట్లో నాకు గొరిలా ఉంటేనే కావాలి. ఇక్కడ నాని ఇంకా లక్ష్మి అయితే వాళ్ళ నచ్చిన బైక్స్ కావాలని అడుగుతున్నారు. అండ్ చూసారా ఈ డిజైన్ మిర్రర్ ఇంకా కోంబ్ అయితే చాలా బాగున్నాయి కదా. ఇంకా మేము స్టాల్స్ అన్ని చూసుకుంటూ పోతున్నాం. అయితే మాకు ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాళ్ళది స్టాల్ కనిపించింది. ఒకప్పుడు యూట్యూబ్లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా వీళ్ళవే వస్తుండే షార్ట్స్ ఇంకా రీల్స్. మీరేమంటారు? ఆదివాసీ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తే హెయిర్ పెరుగుతుందా? నాకైతే నమ్మకం లేదు. ఆదివాసీ వాళ్ళు నన్ను ప్రమోషన్ పిలిచారు, అందుకే వీడియో చేస్తున్నా. సరే మనకి ఇంకా అంత సీన్ లేదని నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాం అక్కడి నుంచి. మేమైతే ఇంతవరకు ఏం షాపింగ్ ఇంకా చేయలే. మాకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఏమైనా కనిపిస్తే అవి తింటూ వచ్చినాం అంతే. చెప్పు మస్కటి చెప్పు. ఇంకా అందరం కలిసి షాపింగ్ ఎట్లా చేయలేదు కదా అని ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాం. ఇంకా అందరూ వీడియోలో ఫేసెస్ చూసుకోగానే నా ఫేస్ జిడ్డు ఉంది, నా ఫేస్ బ్లాక్ ఉంది అని మొత్తుకుంటున్నారు. తిరిగి తిరిగి అలసిపోయినాం. అందుకే అసలు క్రౌడ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 3 ఉన్నారు అనిపించింది మాకు. అంత రష్ ఉండే, చాలా సఫికేటింగ్ అనిపించింది లోపల. నేను ఇంకేమనుకున్నా తెలుసా, ఇక్కడ చేసిన షాపింగ్ ఒక వీడియో, ఏం తీసుకున్నా చెప్పడానికి ఒక వీడియో అనుకున్నా. ఏ వీడియో వచ్చింది. ఇక్కడైతే మొత్తం నాన్ వెజ్ పెట్టిర్రు. మేమైతే బయట నాన్ వెజ్ తినడం చాలా తగ్గించేసినాం. ఎందుకంటే న్యూస్ లో చూసి అంత భయం అవుతుంది బయట నాన్ వెజ్ తినాలంటే. యాక్చువల్గా ఆ రోజు నుమాయిస్కి వచ్చినప్పుడు కూడా మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తుండే, కానీ ఆఫీస్ నుంచి వచ్చినాం కదా డైరెక్ట్, అందుకే ఏమో వండుకోవడానికి టైం లేక ఇక్కడ తినాల్సి వచ్చింది.
ఏం కావాలమ్మా చెప్పమ్మా. తింటావా? తిను, టేస్ట్ చూడు. నెక్స్ట్ మాకు ఇక్కడ ఇన్నోవేషన్ పెవిలియన్ కనిపించింది, టీ హబ్ వాళ్ళది. నానికి ఇట్లాంటివి చాలా ఇంట్రెస్ట్, సో నాని పోదామంటే పోయినాం లోపలికి. అబ్బా మేము డిజైన్ చేసింది ఉందే. కంపెనీ పేరు ఉందా? ఈ కేసింగ్. సో ఇక్కడ ఫీజీ కంపెనీ కనిపిస్తుంది కదా, వాళ్ళకి నాని వాళ్ళే డిజైన్ చేసి ఇచ్చిరంట. అదే మాకు చెప్తున్నారు. అయితే నేను పోయే స్టాల్ వాళ్ళకి చెప్పిన ఇది నాని డిజైన్ చేసింది అని. అయితే వాళ్ళు మాట్లాడింది నానితోటి. లోపల వాళ్ళది ఒక్కటే ఉంది స్టాల్, ఇంకేం లేకుండే. మొత్తం చూసి వచ్చేసినాం. తీసుకొచ్చి సాల్ట్ ఇది తీసుకు, ఎల్లో కలర్ది. ఎల్లో అదేంటి అదేంటి ఎల్లోది. అలా కెరీ హౌస్ చిన్నపిల్లల పాప. వద్దా? స్టాల్స్ అన్ని చూసుకుంటే మేమైతే క్లాతింగ్ సెక్షన్ సైడ్ వచ్చేసినాం. అయితే ఇక్కడ అన్ని చికెన్ కర్రీ డ్రెస్సెసే ఉన్నాయి. నేను అనుకున్నా ఏదైనా చికెన్ కర్రీ డ్రెస్ తీసుకోవాలని. నా దగ్గర చికెన్ కర్రీ డ్రెస్ ఒక్కటి కూడా లేదు. అందుకే ఎట్లయినా నుమాయిష్ ఎగ్జిబిషన్ లో తీసుకోవాలని అయితే చూసిన. ఇక్కడ 80 to 90% మొత్తం చికెన్ కర్రీ డ్రెస్సెసే. నార్మల్ అయితే చాలా తక్కువ చూసిన నేను. పడ్డావు, మమ్మీకి చూపిస్తుంది. ఆడు వదిలిపెట్టాడు, నీ ఇష్టం. ఆడు కవర్లు వేసి చేతిలో పెట్టి బిల్లు రాసిన తర్వాత తీసుకోకపోతే కలుపుతా అనాలి. లేకపోతే ఇంకో లైట్ వేస్తాడు. అక్కడ ఓన్లీ టాప్ 1600 అన్నారు. ఇంకా మేము వచ్చేసినాం వద్దని. ఇంకా ఈ స్టాల్ లో అన్ని నార్మల్ డ్రెస్సెస్ ఉండే. నేను చాలా డిసప్పాయింట్ అయినాను. మీరెవరు బాయ్స్ తో అయితే రాకండి. నేను బాయ్స్ తో వచ్చి పెద్ద మిస్టేక్ చేసిన. లక్ష్మి ఆల్రెడీ చూసిన ఎందుకు బాయ్స్ తో రావచ్చు షాపింగ్ కి. సరే ఆగండి, ఆల్రెడీ షాపింగ్ లైన్ మొత్తం చూసారు. చూసినాక మళ్ళీ అదే బాయ్స్ తో అస్సలు షాపింగ్ కి రాకండి అని చెప్తున్నా. నిజమే, వాళ్ళతో వస్తే అస్సలు ఇట్లాంటి షాపింగ్స్ లో వాళ్ళు ఉండలేరు. చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం నేను లక్ష్మి అయితే. ఇంకా తప్పలేదు, షాపింగ్ రాకండి. అట్లా అయింది గైస్ ఈరోజు. ఓకే చూద్దాము వీళ్ళు ఏమైనా కొనే వరకు ఆగుతారో లేదో, నాకైతే డౌటే. అప్పుడు క్లోజింగ్ టైం ఏంటి? 11. అట్లా వద్దు లక్ష్మి. ఇంకా మేమైతే తిరిగి తిరిగి చాలా అలసిపోయినాం. తిందామని ఈ ఫుడ్ కోర్ట్ కి అయితే వచ్చినాం. వచ్చినాం కదా, ఏం కొనలేదా? తింటున్నాం ప్రస్తుతానికి. నూడిల్స్ ఇంట్రడ్యూస్ చేయవా? మేమైతే ఆర్డర్ చెప్పి ఒక 3 minutes కూడా కూర్చోలేదు, వెంటనే తీసుకొచ్చి ఇచ్చేసారు. వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టుకున్నట్టున్నారు. మేమైతే వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ నూడిల్స్ ఇంకా మంచూరియా తీసుకున్నాం. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు, ఇంకా తప్పగా తినాల్సి వచ్చింది. అన్నిటికన్నా టేస్ట్
బాగున్నదంటే మంచి ట్రూ. చైతన్య అయితే అన్నిటికంటే ఆనియన్స్ టేస్టే బాగుంది అంటుండు. అది నిజమే. మేమైతే ఇక్కడ ఫుడ్ తిన్నాము, అది అసలేం బాగాలేదు. 180 రూపీస్ అన్నారు. అయితే ఇక్కడ 180 రూపీస్ అని ఉంది. తిన్నాక ఏమన్నారంటే ఇక్కడ తింటే 200 అంట, పార్సల్ అయితే 180 అంట. తిన్నాక చెప్పారు, కానీ మేము 540 ఇచ్చినాము, అంటే 180 ఇచ్చినాం. సో వాళ్ళైతే అట్లా ఫ్రాడ్ చేస్తున్నారు. మెన్యూలో 180 అని రాసిర్రు, కానీ అక్కడ తింటే 200 అని మాత్రం చెప్పలేదు. మేమైతే ఒప్పుకోలే, 180 ఇచ్చినాము ఒక ప్లేట్కి. మనం బయట తింటే అదే ఫ్రైడ్ రైస్ 60-50కి వస్తుంది. అండ్ టేస్ట్ అయితే అస్సలు బాగాలే, వర్తే కాదు 150కి. కానీ ఏం చేస్తాం, ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే తప్పదు కదా. ఇంకా మేమైతే తినేసి మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసినాం. నాకైతే ఇంకా నమ్మకం పోయింది, నేను తీసుకుంటా అని. లైనింగ్ లేదా? సో ఈ ఫ్రాక్స్ అయితే ట్రెండింగ్ కదా, మేము అక్కడ చూసినాం. కాస్ట్ అయితే 600 ఉండే. యాక్చువల్గా ఏమైందంటే మేము పోయే ముందు రోజు ఇన్స్టాలో రీల్స్ చూసినాం. నుమైస్ క్లోజింగ్ టైంలో చాలా కాస్ట్ అయితే తగ్గించిండ్రు డ్రెస్సెస్వి అన్నారు. ఈ ఫ్రాక్ అయితే 600ది 250 అని చెప్పారు. మేము నిజమే అనుకున్నాం, కానీ పోయినాక చూస్తే అక్కడ 600 ఉంది. సో ఇన్స్టాలో రీల్స్ చూసి ఎవరు మోసపోకండి. ఇంకా నాకైతే ఈ డ్రెస్సెస్ నచ్చలేదు, నేను తీసుకోలే. అయితే ఈ డ్రెస్ గురించి లక్ష్మి కంపల్సరీ వద్దంటారు చూడు అన్నది. అయితే నానికి అడిగితే ఏం బాలే అన్నాడు. అందుకే మేమిద్దరం నవ్వుకుంటున్నాం. అయితే నాకు ఏం డ్రెస్సెస్ నచ్చలేవు. నాని ఏమంటున్నారు, దమ్ముంటే ఒక డ్రెస్ తీసుకున్నారు. ఇప్పుడు బెట్ అనమాట, చూద్దాం నాకు నచ్చితే నచ్చవు. ఇక్కడ మాకు ఒక పెద్ద షాప్ అయితే కనిపించింది. డ్రెస్సెస్ అన్నీ దూరం నుంచి చూస్తే చాలా మంచిగా అనిపించింది నాకు. కానీ నేను నాని లోపలికి వెళ్తే అసలు నాకు ఏం నచ్చలేదు. ఇంక అన్నీ చూసి మళ్ళీ బయటకు అయితే వచ్చేసినాం. ఈ షాప్లో అయితే చాలా కలెక్షన్ ఉండే, వెస్టర్న్ ఇంకా ట్రెడిషనల్ రెండూ ఉన్నాయి. కానీ నాకే ఎందుకో నచ్చలేదు, నాకు అర్థం కాలే, కన్ఫ్యూజ్ అయిపోయినా అన్ని షాపులు తిరిగి. ఇక్కడ పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మోస్ట్లీ 3-piece సెట్స్ వస్తున్నాయి కదా, ఇవైతే చాలా డ్రెస్సెస్ ఉన్నాయి ఈ షాప్లో. అండ్ లాంగ్ డ్రెస్సెస్ కూడా విత్ చున్నీ ఉన్నాయి. అండ్ ఎగ్జిబిషన్లో మేము ఇవి చూసినాం, మొత్తం హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ అనమాట. అండ్ క్లాతింగ్ కూడా హ్యాండ్ వేవింగ్. వేరే స్టేట్స్ వాళ్ళ స్టేట్స్లో స్పెషల్ అయిన క్లాతింగ్, ఇంకా ఫుడ్, జ్యువెలరీ అండ్ హోమ్ నీడ్స్ ఇవన్నీ హ్యాండ్ మేడ్ చేసినవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు స్టాల్స్లో. చాలా బాగుండే. కొయ్య బొమ్మలు, చెక్క బొమ్మలు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. హ్యాండ్ మేడ్ సోప్స్ ఇంకా షాంపూస్ కూడా ఉండే. పాపం వాళ్ళైతే వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టుకున్నారు. ఇంకా ఫైనల్గా మాకైతే ఇక్కడ ఈ కుర్తా సెట్ చాలా నచ్చింది. అండ్ కాస్ట్ అడిగితే అదేమో 1800 అన్నారు. బార్గెనింగ్ చేస్తే కొంచెం తగ్గిస్తారు కావచ్చు. మేము అడిగినాం, ఇంకా ప్రైస్ చెప్పారు. వాళ్ళు తగ్గుతుందని కూడా ఏం చెప్పలేదు. ఇంకా మాకే ఓపిక లేక వచ్చేసినాం. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఇంత పెద్ద ఎగ్జిబిషన్కి వస్తే ఇంత కన్ఫ్యూజ్ అయిపోతాము. అండ్ దట్టు ఇంత మందితో అయితే అసలు రావద్దు. నేను ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి ఇంత కన్ఫ్యూజ్ అయినా అని నేను అనుకుంటున్నా. అండ్ చికెన్ కర్రీ తీసుకోవాలనే వచ్చినా కానీ ఇక్కడికి వచ్చినాక నేను ఎందుకు కన్ఫ్యూజ్ అయినానో నాకు అర్థం కావట్లే. ఈ ఫస్ట్ టైం వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే నాకు యూజ్ అవుతుంది. ఇంకోసారి ఎట్లా వెళ్ళాలని ముందే ప్లాన్ చేసుకుంటా. తీసుకో అన్నాడు, అందుకే ఏం చెప్తావు. తీసుకొని వెళ్ళిపోతాం. సో మేమైతే చాలా డేస్ నుంచి సీడ్స్ తీసుకోవాలి అనుకుంటున్నాం. సరే ఇక్కడ సీడ్స్ కనిపించినాయని అడిగినాం. కాస్ట్ అయితే చాలా ఎక్కువనే. ఇంక ఎందుకు తీసుకున్నామో అర్థం కాలే, తీసుకున్నాం. సో సక్సెస్ఫుల్గా మేమైతే అన్నెసరీ థింగ్స్ అన్ని చేసినాం. ఇక్కడ ఏంటది? మిక్స్డ్ గరం అట్లా తీసుకున్నామా? 500 అట. మేము సీడ్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏమేమి సీడ్స్ తీసుకున్నావు? పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్. ఇంత పెద్ద ఎగ్జిబిషన్కి వచ్చి ఏమేమి తీసుకోవాలో అవి తీసుకోలేదు, ఇంకేమేమి చేయాలో అవి చేయలేదు. మిగతా అన్నీ చేసినాం మేమైతే.
हमारे ये सारे प्रोडक्ट है ये अफगानिस्तान का 110% वारंटी है 10 डेज में रिजल्ट नहीं मिलता रिटर्न ఇది వాటర్లో మిక్స్ చేసుకొని తాగితే వీక్నెస్ జాయింట్ పెయిన్స్ అలాంటివన్నీ పోతాయి अगर रिजल्ट नहीं मिलेगा 600 रिटर्न हो जाएगा ये बट 110% वारंटी है उसको आप यहाँ से ले जाओगे ना అయితే నాని వాళ్ళు ఇక్కడే శీలాజిత్ చూసిర్రు అదేంటి అని అడుగుతున్నా నేను. నాని అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది డైలీ వాటర్లో మిక్స్ చేసుకొని తాగితే బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయంట. ఆ శీలాజిత్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ, 600 చెప్పిండ్రు ఆ చిన్న బాక్స్ అయితే. అండ్ వాళ్ళు అయితే 110% గ్యారంటీ ఇచ్చిర్రు. ఒకవేళ వర్క్ అవ్వకపోతే రిటర్న్ కూడా తీసుకుంటామన్నారు. రెడ్ ఉంటుంది కదా అన్న టాప్ ఒకటి అది మ్యాథ్స్లో నచ్చిందా నాని? ఏనాది ఉజాల కలర్ మరి అవే అక్కడ 400 అంటే ఇక్కడ 450 కొంటున్నావు. షాపింగ్ అదంతా పక్కన పెడితే మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం, చాలా నవ్వుకున్నాం. అండ్ చాలా రోజుల తర్వాత ఇట్లా అందరం కలిసి బయటకు పోయినాం. టిష్యూస్ ఏవి? నువ్వు కొనకుండా వెళ్ళిపోతే ఏడుస్తారు కదా. సో ఫైనల్గా నేనైతే ఒక టాప్ తీసుకున్నా. అది జీన్స్ మీదకి షార్ట్ టాప్ అనమాట. మా బ్రదర్ కొనిచ్చిండు నాకు. నేను ఏడుస్తూ ఉన్నా ఏం తీసుకోలేదని. సరే నేను ఆఫర్ ఇస్తున్నా ఏమైనా తీసుకో అన్నాడు. ఇంకా వాడు కూడా సెలెక్ట్ చేసిండు నాతో పాటు. ఇంకా నేనైతే వచ్చేటప్పుడు 2 బ్యాగ్స్ ఎక్స్ట్రా పెట్టుకొని వచ్చిన అన్ని బట్టలు కొనుక్కుంటా అని. ఇక్కడ చైతన్య కామెంట్ చేస్తున్నాడు, 2 బ్యాగ్స్ తీసుకొచ్చినావు కదా అవేం చేస్తావని. 2 బ్యాగ్స్ ఏంటి, అసలు ఒక్క బ్యాగ్ కూడా ఫుల్ కాలేదు. ఇంకా తీసుకున్న ఒక్క టాప్ అయితే హ్యాండ్తో కూడా తీసుకొని పోవచ్చు. నాకు దుపట్టాస్ అంటే చాలా ఇష్టం. అయితే ఇక్కడ ఈ దుపట్టాస్ చాలా నచ్చినాయి, తీసుకుందాం అనుకున్నా. ఒకటి 200 ఉండే, కాస్ట్ అయితే చాలా తక్కువ అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ క్లాత్ అంత మంచిగా అనిపించలే, కొంచెం రఫ్ ఉండే. ఇంకా అందుకే తీసుకోలే అది కూడా. ఇంకా అంతే, అదే మా లాస్ట్ స్టాల్ అనమాట. చూసేసి బయటకు వచ్చేసినాం. ఇంకా వచ్చినాక చెరుకు రసం తాగినాం, అలసిపోయినాం కదా తిరిగి తిరిగి. తర్వాత ఇక్కడ నేను ఇంకా లక్ష్మి బయట ఇయర్ టాప్స్ ఉంటే అవి చూస్తున్నాం. ఇయర్ టాప్స్ కూడా ఒక సెట్ తీసుకున్నా. ఇంకా స్ట్రీట్ ఫుడ్ తినడానికి వెళ్ళినట్టు అనిపించింది ఫైనల్ గా మాకైతే. ఇవి తినడానికి ఇంత దూరం వచ్చినామా అని అనుకుని నవ్వుకున్నాం. ఇంకా మేము మొత్తం తిరిగేసినాక కరెక్ట్ మెట్రో క్లోజింగ్ టైంకి మెట్రో దగ్గరికి అయితే వచ్చేసినాం. సో లక్ష్మి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే ప్లీజ్ ఎన్సీసీలో చెప్పకండి, తనకు దెబ్బలు పడతాయంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. ఎగ్జిబిషన్ అయితే అయ్యింది. నేను ఇంకోసారి రాను